Vaji garu, please conclude as the subject itself belongs to your party. So Sharmila garu దీన్ని హైలైట్ చేశారు కాబట్టి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం మొత్తం భూములు పడిందండి. రైతుల దగ్గర నుంచి భూములను ఎలా లాక్కోవాలనే పథకాన్ని రచించి ఆ ప్రకారంగా వెళ్తున్నారు. మొత్తం 3 చోట్ల ఇవాళ యాజిటేషన్ జరుగుతున్నాయి రైతులు. ఒకటి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించిన బినామీ సంస్థ అయిన ఇండుసోల్ కంపెనీకి ఇవ్వదలిచిన 8,500 ఎకరాలు. రెండవది బీపీసీఎల్ ప్రాజెక్టు ఏదైతే ఉందో భారత్ పెట్రోలియం ప్రాజెక్టు కోసం నెల్లూరు జిల్లాలోనే ఆ తీరం వెంబట 6,000 ఎకరాలు మొత్తం 10,000 ఎకరాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. అక్కడ రైతులు తిరగబడి రోడ్ల మీదకి వచ్చి మరి బస్సులు ఆపేసి గందరగోళం చేస్తున్నారు. మూడోది రాజధాని కోసం మళ్ళీ 44,000 ఎకరాలంట. దానికోసం కూడా రైతులు అశాంతితో ఉన్నారు. ఇవ్వడానికి ఎవడు ఇష్టపడతల్లా. సో నేనేమంటున్నానంటే భూమి అన్నది రైతుల యొక్క హక్కు, వాళ్ళ జీవనాడి, వాళ్ళ జీవనాధారం. ఆ భూముల్ని బలవంతాన లాక్కోవటం ఏంటండి? ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఎవరిదో తెలుసా? అవినాష్ రెడ్డిది. ఒకప్పుడు ఇదే భూముల్ని వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆ కంపెనీకి దారాదత్తం చేస్తున్నప్పుడు టీడీపీకి చెందిన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కళా వెంకట్రావు ఇత్యాది అత్యధిక సీనియర్ నాయకులందరూ తిరగబడ్డారు, విమర్శించారు. అప్పుడు ఆ రోజు ఆ ప్రపోజల్ ని వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ఎట్లా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్ అదృష్టవశాత్తు ఇవాళ కలెక్టర్ గారు ఏం చెప్పిందంటే, మేము తీసుకోమమ్మా, మేము ప్రభుత్వానికి చెప్పి భూములను ఆపుదామని చెప్పి హామీ ఇచ్చింది. రైతులు కొంత శాంతించారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోవాలి. రైతుల యొక్క కడుపు నింపే భూముల్ని లాక్కోకూడదు. ఇష్టపడి ఇస్తే తీసుకోండి, కానీ బలవంతంగా లాక్కునే ప్రయత్నం షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన ఇండోసెల్ కంపెనీ చేసింది. బలవంతంగా లాక్కుంటున్నారనే ఉద్దేశంతోనే రైతులు కడుపు మండి రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ భూ బకాసుడ పాత్ర వహించే జగన్మోహన్ రెడ్డి గారు మూలపడిపోయాడు. ఆయన పక్కన పడేశారు ప్రజలు. మళ్ళీ మీరు అదే పందాలో వెళ్ళొద్దు. ఏదైతే రైతులకు కాని భూములు ఉన్నాయి, ఏదైతే ఇండస్ట్రీస్ పనికొచ్చే భూములు ఉన్నాయి, ఆ భూములు ఏదైతే పంటలు పండిన భూములు ఉంటాయి వాటిని తీసుకోండి. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి, డెవలప్ చేయండి, ఎవరు కాదనరు. కానీ రైతులు పొట్టలు కొట్టాలనుకుంటే మాత్రం మళ్ళీ మీరు కూడా అధపాతాలలోకి వెళ్ళక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సురేష్ గారు జాయినింగ్, బాజీ గారు, గఫూర్ గారు, లక్ష్మణ్ గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.